హాయ్ అండి, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు నేను ఏం చేద్దాం అనుకున్నానంటే స్వీట్ కార్న్తో మీకు ఒక మంచి రెసిపీ చేసి చూపిద్దాం అనుకున్నా. కానీ ఇంతలో ఏం జరిగిందో చూడండి. స్వీట్ కార్న్ అంతా నీట్గా ఓపెన్ చేసి పెట్టాను పక్కన ప్లేట్లో. నీట్గా మీరు ఎలా అంటే అలా స్వీట్ కార్న్ పీలర్ ఉంటుంది కదా, దాంతో చేసినా పర్లేదు. నీట్గా స్వీట్ కార్న్ గింజలన్నీ బయటికి తీసేసి అలా ఓపెన్ చేసి ఉంచేయాలి. నేను మీకు మంచి రెసిపీ చేసి చూపిద్దాం అనుకున్న లోపనే కోతి స్వీట్ కార్న్ మాయం చేసేసింది. మా చిన్న కోతి అనమాట. ఈ స్వీట్ కార్న్ అంతా ఒలిచి పక్కన పెట్టి మధ్య మధ్యలో దానికి రేపు ఎగ్జామ్ కానీ చదివిస్తూ ఇలా ఓపెన్ చేసి పెట్టేసరికి మా పెద్ద కోతి కాల్ చేసింది మాకు. అంటే మా పెద్ద అబ్బాయి మా అబ్బాయి కాల్ చేశాడనమాట. నేను సిగ్నల్ అందదు కదా షిప్లో ఉంటే, కాల్ చేస్తే నేను బయటకి బాల్కనీలోకి వెళ్ళా మాట్లాడడానికి. ఇలా కొంచెం సేపు ఇక్కడ మాట్లాడాను, ఇంకా సిగ్నల్ అందట్లేదు, ఇంకా లాభం లేదని చెప్పి స్వీట్ కార్న్ అంతా ఒలిచేసి పక్కన పెట్టేసి బయటకు వెళ్ళి మాట్లాడేసి వచ్చి నేను ప్రిపేర్ చేసి మీకు చూపిద్దాం అనుకొని ప్లాన్ చేసా. సడన్గా అనుకున్నా ఈవినింగ్ దీనికి నా కూతురికి ఏం పెట్టాలి అని ఆలోచిస్తూ స్వీట్ కార్న్తో రెసిపీ చేసి పెడదాము, అలా వీడియో తీసి మీకు కూడా చూపిద్దాము అనుకొని ఈ మధ్యలో కాల్ వస్తే కాల్ మాట్లాడడానికి వెళ్ళిన లోపని మా చిన్ని కోతి స్వీట్ కార్న్ మొత్తం మాయం చేసేసింది అనమాట. చూసేసరికి నేను షాక్ అయిపోయాను. అది ఎప్పుడు తినేసిందో కూడా తెలీదు. నాకు సిగ్నల్ రావట్లేదు, షిప్లో సిగ్నల్ ఉండదు కదా సీలో. సరే బయటకు వెళ్ళి మాట్లాడేసి వచ్చి చేద్దాం అనుకున్నా. అంతలోగా ఇది ఏం చేసిందో చూడండి. ఆ స్వీట్ కార్న్ అంతా నీట్గా తీసేసి అలా పక్కన పెట్టేసి కాల్ మాట్లాడేసి వచ్చి మీకు చేద్దాం అనుకున్నా. అలా కొంచెం సేపు పోయాక చూసేసరికి ఏమైందంటే స్వీట్ కార్న్ మొత్తం మాయమైపోయింది. మా కోతి మొత్తం ఖాళీ చేసేసింది. చూసి షాక్ అయిపోయా. అదేంటి పిలొచ్చు కదా, ఆకలేస్తే చేసిద్దును కదా అంటే తినేసింది. పిలిచాను నీకు వినిపించలేదు అంటుంది. నేను బయటకు వెళ్ళి కాల్ మాట్లాడుతుంటే నాకేం వినిపిస్తుంది, అసలే సిగ్నల్ అందదు కాబట్టి గట్టిగా అరుస్తూ ఉంటాము. అదిగో ఏవేవో చేసేసింది. స్వీట్ కార్న్ చేసేసి చిన్ని చేతులు పెట్టుకొని ఏదేదో చేసేసి మ్యాజిక్ చేసేసి పొట్టలో వేసేసుకుంది ఆ కోతి మొత్తం స్వీట్ కార్న్ అంతా. ఇప్పుడు రెసిపీ చేయడానికి లేదు కదా, పని మళ్ళీ అంతా తీసి పెడదాము అంటే టైం అయిపోయింది, రాత్రి అయిపోయింది కదా, ఇంకేం చేయాలో తెలియక అలాగే వదిలేసా. అది కొంచెం సేపు వీడియోతో ఆడుకుంటుంది. అదిగో ఖాళీ చేసేసి పొట్టలో వేసేసుకుంది అనమాట. రేపు సైన్స్ ఎగ్జామ్కి కొంచెం సేపు చదివించేశాక మొబైల్ ఆపేస్తూ ఉంటే ఆడుకుంటా అని అడిగింది. అడిగి చెప్పి చూడండి ఎలా పడుకుందో కోతి. అలిసిపోయి పడుకుని పోతుంది. ఈరోజు షిప్లో వెదర్ అలా ఉంది అనమాట. పూసిన పువ్వులు చూసారా ఎంత బాగున్నాయి. అగో మా పెద్ద కోతి మా బాబు అనమాట. ఆ కోతి ఇలా ఉండేవాడు, వెరైటీగా వాడు ఉంటే చేసే సందడి ఇంత అంతా కాదు, 2 కోతులు కలిపి. ఆ కోతితో నేను కూడా కోతిలాగే తయారవుతాను అనమాట. మేము ముగ్గురం చేసే రచ్చ అంతా ఇంత కాదు, రచ్చ అంటారు కదా, ఆ రచ్చ మామూలుగా ఉండదనమాట. మరి ఏం చేస్తాము, మరి దూరంగా ఉన్నాడు, గుర్తొస్తూ ఉంటాయి, మర్చిపోలేం కదా. మేము ముగ్గురం కలిస్తే చేసే అల్లరి అసలు చెప్పడానికి కూడా వీలు కాదు. కోతుల కన్నా ఎక్కువ అల్లరి చేస్తామన్నమాట. చూసారు కదా మా కోతికి యానిమల్స్ అంటే చాలా ఇష్టం. దాక్కునేవాడు.